యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దలియా అమ్మా, ఆగుచోకు. ఇప్పుడు వెళ్ళి నువ్వు నీ భర్తకు భోజనం పెట్టు, అలాగే నువ్వు కూడా తిను. దలియా అమ్మా, నువ్వు ఊరికే చెంపదెబ్బ ఎలా కొట్టగలిగావు? ఊరికే కొట్టడం లేదు, చాలా కారణం ఉంది. వెళ్ళు, భోజనం చేస్తూ చేస్తూ నువ్వే అడుగు నీ భార్యని, ఒక్కొక్క కారణం చెప్తుంది. విధవ ధర్మం ప్రకారం దీనికి ఎంత భోజనం లభించడం మంచిదో అంత ఇది తినేసింది. అయినా సరే దీనికి ఆకలేస్తుంది. ఈ గీతకి ఇటువైపు మేమున్నాం, అటువైపు నువ్వున్నావు. నీకు ధైర్యం ఉంటే ఈ గీత దాటి దీనికి రొట్టె తినిపించు. భీమ్, నువ్వు ఈ పరిస్థితుల్లో కూడా భోజనం తీసుకొచ్చి నా నమ్మకాన్ని కాపాడావు. నేను నీకెప్పుడు రుణపడి ఉంటాను. వీళ్ళంతా నిర్మల్ని ఏం చేస్తారో తెలియదు కానీ భీమ్, కానీ వాళ్ళు ఏం చేసినా చెడే చేస్తారు చెప్తున్నాను. ఇక దానికి కేవలం నువ్వే బాధ్యుడు అవుతావు. అయ్యో, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి. వాళ్ళంతా నిర్మల గాని ఏమీ చెయ్యరు. కేవలం వాళ్లకు నచ్చినట్టు విధవలా మారమని ఒత్తిడి చేస్తారు. దానికి మనమేం చెయ్యలేం. మన చేతిలో ఏది లేదో దానికోసం ఏడవడం ఎందుకు? ఈ ప్రపంచంలో చాలా దుఃఖం ఉంది రమా. ఇక మనుషుల దుఃఖానికి అన్నింటికంటే పెద్ద కారణాలు. ఒకవేళ మనుషులే మనుషులకు సహాయం చేశారు అంటే ప్రపంచంలోని దుఃఖాలన్నీ అంతమైపోతాయి. అది నాకు తెలీదు, కానీ మీరు ఇవన్నీ ఆలోచించడం ఆపేయచ్చుగా. మీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మీరు శాంతంగా ఉంటే నాకు కూడా బాగుంటుంది. మామయ్య, పిన్ని, మీరిద్దరు ఆయన ఎక్కడైనా చూసారా? ఆయన గదిలో లేరు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. లేదమ్మా, నాకైతే ఏది తెలీదు. ఏంటి? అయితే మరి వెళ్ళి చూడండి. ఒకవేళ కొంపతీసి మీరిద్దరూ తనకి రాత్రంతా నచ్చజెప్పారేమో, అయినా అది తన మీద ఎలాంటి ప్రభావం చూపించలేదేమో. ఇక విప్లవం తేవడానికి వెళ్ళిపోయాడేమో. వెళ్ళి చూడు. మామయ్య, నేను ఇప్పుడు వస్తా. రమా, నేను చెప్పేది ఒకసారి. ఇదిగో, నువ్వెళ్ళి గుళ్ళో పూజ చేసిరా. తీసుకో. అన్నట్టు నిర్మల, దారిలో అందరికీ క్షమాపణ చెప్తూ వెళ్ళు. నిన్న రాత్రి బాగా ఆకలేసిందని అందుకే తట్టుకోలేకపోయానని చెప్పు. అర్థమైందా? మీరు వెళ్ళండి. నీ పేరును గొయ్యి తీయించి పెట్టాను.
ఏ మాటైనా వినడానికి నువ్వు నిరాకరించావే అనుకో, నిన్ను అదే గోతిలో పూడ్చి పెడతాను. సరే నాన్న, మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. మీరిక్కడే ఉంటారని నాకు తెలుసు. ఇక ఇంటికి పదండి. నిన్న రాత్రి మీకు చెప్పాను కదా, వాళ్ళు నిర్మల కానీ ఏమీ చెయ్యలేరు. కేవలం వాళ్ళకు నచ్చినట్టు విధవలా మారుస్తున్నారంతే. ఇక ఇందులో మనం ఏం చెయ్యలేము. దయచేసి మీరు ఇంటికి పదండి. పదండి ఇంటికి, లేదంటే సమస్యలు ఇంకా పెరుగుతాయి. పదండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నిన్న రాత్రి ఆకలేసింది. రొట్టెను చూడగానే ఉండలేకపోయాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. రమా, తను నిర్మలను ప్రేమించిన అతనే కదా? అవును, కానీ తన చేతులు ఎందుకు అలా కట్టేశారు? భీమ్, భీమ్ నా కట్లు విప్పు. భీమ్ నా కట్లు విప్పు. అలాగే అలాగే. ఆమెకు చెయ్యి పట్టుకోవడం కోసం ఆమెకు తోడుగా ఈయన కూడా ఉన్నాడు. నాకు కేవలం ఏమనిపిస్తోంది అంటే, మీరు మీ కూతురి వివాహాన్ని ఈయనతో జరిపించడమే మంచిదని. భీమ్, నువ్వు ఒకే ఒక్కడివి ఈ వివాహాన్ని సమర్థించావు. నేను నిజంగానే నిర్మలకు తోడుగా మారాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను తనని పరాయి స్త్రీలా చూశాను. ఇక మీదట నేను తనని నా మనిషిలా చూడాలి. నన్ను మా అమ్మ నాన్నలే బయటకు రాకుండా కట్టేసి ఉంచారు. నేను ఏదో రకంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. అలాగే ఇది ఆలోచించాను, ఏది ఏమైనా సరే నేను నిర్మలను తీసుకెళ్ళిపోదామని. మా అమ్మ నాన్నలకి ఈ విషయం తెలిసేసరికి భీమ్, ఈ బొంబాయికి చాలా దూరంగా వెళ్ళిపోయి ఉంటాను. చూడండి, అలా మాత్రం అసలు చేయకండి. మీరు పారిపోవడం మంచిది కాదు. ఇక్కడే ఉండి ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోవడం మంచిది. పారిపోవడాన్ని నేను కూడా వ్యతిరేకిస్తాను. లేదు భీమ్, నా దగ్గర వాళ్ళని ఎదిరించడం కోసం మరో మార్గం ఏమీ లేదు. నా స్థానంలో నువ్వు లేవు కదా, అందుకే నా పరిస్థితిని అర్థం చేసుకోలేవు. నిర్మల గారి ఇంట్లో లేరు. ఆవిడ గుడికెళ్ళింది. మీకు గుడికెళ్లే దారిలో కనిపిస్తుంది. అయితే నేను తనని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. చూడండి, మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక నేనేం చెప్పాలి? కేవలం ఒకటే చెప్పగలుగుతాను, ఇలాంటిది మాత్రం అస్సలు చేయకండి. దానివల్ల మీకు అలాగే నిర్మల గారికి ఆపదలో చిక్కుకోవాల్సి రాకూడదు. లేదు భీమ్, ఎవరికి దీని గురించి తెలీదు. నేను నా మొహం దాచుకొని వెళ్తాను. అయ్యో, నిర్మల గారు ఈయన వెంట క్షేమంగా వెళితే అదే చాలు. నేను కూడా అదే ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థనలు ఫలితాన్ని ఇస్తాయి. భీమ్, ఇంటికి పద బాబు. ఇక్కడ ఎవరైనా చూసారంటే ఇబ్బందులు ఎదురవుతాయి. విచిత్రంగా ఉందత్తయ్యా. ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక ఎవరైతే దౌర్జన్యానికి వ్యతిరేకంగా గొంతెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారో మీరు తనకు నోరు మూసుకొని ఇంటికి పదమని సలహా ఇస్తున్నారా? మీరు ఇంటికి వెళ్ళండి.
పిన్ని చెప్పిందంతా నిజమే కదా, ఎవరైనా చూశారంటే ఇబ్బంది అవుతుంది. పదండి. పదబాబు. పద. ఆగండి. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? భీమ్, నువ్వేం మాట్లాడడానికి వీల్లేదు, లేదంటే నా మీద ఒట్టే. అదా, మేము పాల దుకాణం కోసం వెతుకుతున్నాం. మేము ఆ తీసుకునే పాల దుకాణం మూసేశారు, అందుకే వేరే దుకాణం కోసం చూస్తున్నాం. ఒకవేళ మీకేదైనా దుకాణం తెలుసుంటే మాకు చెప్పొచ్చుగా. మీ అందరికీ పాలు తాగేంత స్తోమతుందా? అయినా నాకు తెలుసున్నా కూడా నేను మీకెందుకు చెప్తాను? అది కూడా నిజమే. రమా, భీమ్, పదండి. భీమ్రావు, గుర్తుపెట్టుకో, ఒకరోజు వస్తుంది, ఆ రోజు నువ్వు ఈ ముంబై నగరంలో వీధుల్లో తిరుగుతూ క్షమాభిక్ష పెట్టమని ముష్టి అడుక్కుంటూ తిరుగుతూ ఉంటావు, నిర్మల అడుక్కున్నట్టుగా. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. అయినా నిన్ను మాత్రం ఎవరు క్షమించరు భీమ్రావు. నీ వెనుక క్షమాపణ అడిగే వాళ్ల పెద్ద వరుస ఉంటుంది. అప్పుడు నీ వెనుక ఎవరెవరు నిలబడి ఉంటారో తెలుసా? నీ వెనుక నీ భార్య రమ, నీ ఈ ముసలి తండ్రి ఒకవేళ ప్రాణాలతో ఉండుంటే అప్పుడు ఈ ముసల్ది, ఒకవేళ తను కూడా ప్రాణాలతో ఉండుంటే ఇక తన వెనుక ఎవరుంటారు? నీ అన్న, వదిన, నీ బంధువులు ఉంటారు, తెలుసా? అయినా సరే భీమ్రావు నిన్ను ఎవ్వరూ క్షమించరు. ఎందుకో తెలుసా? ఆ సమయంలో నువ్వు నగరానికి మాత్రమే కాదు, మొత్తం సమాజానికే నేరస్తుడివవుతావు. భీమ్రావ్, హే భీమ్రావ్, భీమ్రావ్, భీమ్రావ్. పిన్ని, అసలు ఎవరు మీరు? ఏమైంది? భీమ్రావ్, నువ్వు నా కొడుక్కి చెప్పావు కదా కూలి పని వదిలేసి చదువుకోమని. వాడు చదివాడు. ఇక ఇక ఈ రోజు చూడు, వాడు 5 ఏళ్లకి ముందు వాడు ఏ కర్మాగారంలో పనిచేసేవాడో ఈ రోజు అదే కర్మాగారంలో 10 మంది కూలీలు వాడి చేతి కింద పనిచేస్తున్నారు. చల్లగా బతుకు భీమ్రావ్, చల్లగా బతుకు బాబు. వింటుంటే చాలా ఆనందంగా ఉందండి. ఇలా రండి. ప్రచండ దేవ్ గారు, అది ఇందాకటి మీ నగరం లెక్క మొత్తం ఉంది. ఇప్పుడు అది అలానే ఉండిపోతుందిగా. ఎందుకంటే నా భర్త ఒక అపరాధని ఈవిడ మాత్రం నమ్మడం లేదు కదా. ఇక ఎవరికి తెలుసు, ఒకరోజు కేవలం నగరమే కాదు, మొత్తం ప్రపంచమే నా భర్తకు రుణపడిపోతుందేమో. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. క్షమాపణ అడగడానికి నువ్వు అలాంటి తప్పు ఏమీ చెయ్యలేదు. నువ్వా? ఇక్కడి నుంచి వెళ్ళిపో అబ్బాయి. వెళ్ళిపోవాలా? అసలు ఎందుకు వెళ్ళిపోవాలి? నేను మీతో పాటు ఉండాలనుకుంటున్నాను. పైగా నేనేమనుకుని వచ్చానంటే మీతో పాటు ఈ సమాజానికి, ఈ నగరానికి, ఈ జనాలకి దూరంగా పారిపోవాలని. వెళ్ళిపోదాం పద. ఇంటికి వెళ్ళిపో అబ్బాయి.
నీ దారి అలాగే నా దారి వేరు, అలాగే వేరుగానే ఉంటాయి. ఎందుకు ఆగిపోయారు? ఇంకా కొట్టండి. మీకు గుర్తుందా, ఒకసారి సైకిల్ వల్ల నా కాళ్ళు కోసుకుపోయింది. అప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను. అప్పుడు మీరు నా గాయాన్ని కడిగేవాళ్ళు, అలాగే దానికి మందు రాసేవాళ్ళు. ఇక నేను నొప్పితో ఎన్నోసార్లు చాలా మాటలు కూడా అన్నాను, కానీ మీరు వినలేదు కదా. ఇక ఈరోజు మీరు బాధలో ఉన్నారు. ఇక నేనేలా వెనకడిగేయాలి? ఈరోజు నన్ను మందు రాయనివ్వండి. సరే అయితే వెళ్ళిపోండి. నేను కూడా ఇక్కడే నిలబడి పెద్దగా కేకలేస్తూ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటూనే ఉంటాను. జనాలు వచ్చి నన్ను చంపేసేంతవరకు నేను కేకలేస్తూనే ఉంటాను. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఏమైంది? మీరెందుకు తిరిగి వచ్చారు? ఎందుకంటే నీ గురించి నాకు బెంగ ఉంది. బెంగ ఉంటే మీరు నాతో పాటు రావచ్చు కదా. చెయ్యి వదిలిపెట్టు, నా చెయ్యి వదులు. బెంగ ఉంటే కలిసే బతుకుదాం. చెయ్యి వదులు అబ్బాయి, చెయ్యి వదులు. నువ్వేం కంగారు పడకు నిర్మల, అంత చక్కబడుతుంది. అంత చక్కబడుతుంది. అన్నా అన్నా అన్నా, స్టేషన్కి వస్తావా అన్నా? అబ్బాయి, ఏమనుకున్నావు? మా ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోతే మేము నిన్ను వెతకలేమనుకున్నావా? అమ్మా కిందకి దిగు. నిన్ను పూజ చేయడానికి పంపించాను కదా, నువ్వు వీటితో పారిపోతున్నావా? ఇంటికి పద. వదిలిపెట్టండి. ఇంటికి. అమ్మా వదలండి. అమ్మా అమ్మా నిర్మల, అమ్మా వదిలిపెట్టు. నిర్మల వీళ్ళు ఎవరు నన్ను ఆపలేరు. నిర్మల, అమ్మా దయచేసి నన్ను వదులు. ఈ రోజు కాకుంటే రేపు, ఈ రోజు కాకపోతే రేపైనా నిన్ను తీసుకెళ్తాను నిర్మల. సరే, నేనేమేం చెప్పానో మీ అందరికీ గుర్తుందా లేదా? అవును, అంత బాగా గుర్తుంది. జీజాబాయ్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. దాలియా, నేను ఇక్కడే ఇంట్లోనే ఉన్నాను కదా, ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. ఈ జీజాబాయ్ చేసే పనుల్లో ఏది తప్పు ఏది ఒప్పు అని. ప్రస్తుతం నోరు మూసుకోండి. జీజాబాయ్, నువ్వు నీ పని చూసుకో. అయితే నేను మీ అందరికీ ఏమేం చెప్పానో చెప్పండి. మేమందరం కలిసి నినాదాలు చేయాలి. సామాజిక నియమాలు అవసరమే అవసరమే, సామాజిక నియమాలు అవసరమే అవసరమే, సామాజిక నియమాలు అవసరమే అవసరమే. వాటిని పాటించడంలోనే క్షేమం ఉంది, క్షేమం ఉంది. వాటిని పాటించడంలోనే క్షేమం ఉంది, క్షేమం ఉంది. వాటిని పాటించడంలోనే క్షేమం ఉంది, క్షేమం ఉంది. జీజాబాయ్, ఇదెక్కడ కొత్త నాటకం? నాటకమా? నాటకం కాదే, మేం ప్రయత్నం చేస్తున్నాం బంధాల్ని చక్కబెట్టుకోవడానికి. మీ కొడుకు సమాజంతో ఉన్న మా బంధాన్ని ఎలా నాశనం చేసి పెట్టాడో దాన్ని ఎవరో ఒకరు చక్కబెట్టాల్సి ఉంటుంది కదా. అందుకే మేము ఈ నినాదాల్ని మొదలుపెట్టాం. అవును, మేమంతా కలిసి ప్రతి వీధి తిరుగుతూ ఇవే నినాదాలు చేస్తాం. అలాగే అందరికీ చెప్తాం, సామాజిక నియమాలు చాలా ముఖ్యమైనవి. అలాగే మనందరం సామాజిక లెక్క ప్రకారమే బతకడం మంచిది అని. దీంతో ఆ పెద్ద జాతి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అర్థమైపోతుంది మేము వాళ్ళ మాట వింటున్నామని. ఇక దీంతో ఏ భేదాభిప్రాయాలు వచ్చాయో అన్నీ తొలగిపోతాయి. పిన్ని, అసలు మీరేమంటున్నారు?
మీకు అసలు అర్థమవుతోందా నా మీదున్న వ్యక్తిగత కక్షను తీర్చుకోవడం కోసం ఎంత పెద్ద నష్టాన్ని కలిగించుకుంటున్నారో? మీకు, మన జాతికి, అలాగే ఈ బస్తీ వాళ్ళందరికీ కూడా. అత్తయ్య, నేను మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. మీరిలా చెయ్యకండి. మీరిలా పదే పదే చెప్పారంటే ఇన్ని సంవత్సరాలు మనం సంపాదించుకున్న గౌరవం మొత్తం మట్టిలో కలిసిపోతుంది అత్తయ్య. అవునా? అప్పుడు మేమందరం కలిసి చేతులు జోడించి మీ ఇద్దరికి చెప్పినప్పుడు ఆగండి అని, అప్పుడు మీరిద్దరూ ఆగలేదే. మరి నువ్విలా ఎలా అనుకున్నావు? నువ్విలా చేతులు జోడించడం వల్ల లేదా ఇలా వేడుకోవడం వల్ల మేము ఆగిపోతామని? పదండి. సామాజిక నియమాలు ఆగండి.